అస్సలం వాలేకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా కొద్దిగా మగ్గాలి. మా అమ్మాయి వచ్చి మగ్గనివ్వకుండా గోలగోల చేస్తున్నారు. పచ్చి తినేస్తుంది ఏమని. వచ్చింది, నేను గిన్నె తెచ్చుకుంది, ఏమంటుంది వేసాను కొద్దిగా. మూత పెట్టేస్తాను, ఇంకొద్దిగా మగ్గాలండి. నేను ఇఫ్తార్కి ఈ రాగుల గంజి పెట్టుకుంటున్నాను. బెల్లం అది వేసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళలో. ఇవి పిండి కలుపుకొని ఇలా పెట్టుకున్నాను. మా ఇంటి బయట అండి చెట్లు. మా అమ్మాయి చూడండి, ఆ గిన్నెలో తెచ్చుకున్నది తినేస్తుంది నించొని. మా అబ్బాయి ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఏమంటుంది వచ్చి, తినేసింది. ఈ మరుగుతుందండి, మరుగుతున్న నీటిలో కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుంటాను. ఈ రాగి జావా చాలా మంచిదండి, పిల్లలు కూడా పెడితే చాలా మంచిది. మా పిల్లలు ఒకసారి తాగుతారు, తాగరు, వద్దంటున్నారు. అది ఇది తిని, పైన తిండి తిని వద్దంటున్నారు. పొద్దున్న కూడా మా డాడీ సండే అరటికాయలు తీసుకొచ్చారు. ఆ అరటికాయలు కూడా తినట్లేదు. పొద్దున ఎలాగో అరిసి వాళ్ళకి అరటికాయలు తినిపించాను. ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా, ఎండాకాలం కదండి, మళ్ళీ పాడైపోతాయి. ఎక్కువ రోజు అసలు ఉండదు కదా ఈ అరటికాయలు. అందుకని ఇప్పుడు నేను జ్యూస్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, ఇఫ్తార్కి తాగేస్తాను. ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు అసలు ఎక్కువ తినలేరండి, ఉపాసాలు ఉంటాం కదా. కొద్దిగా తింటేనే ఎక్కువైపోతుంది. అసలు పొద్దునుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఏం తినకుండా తాగకుండా అసలు గొంతు అసలు ఎండకి ఇదైపోతుంది. అసలు ఇఫ్తార్కి అసలు ఇది ఇఫ్తార్ చేసేటప్పుడు అసలు ఇది ఏం తినబుద్ధి కాదు, వాటరే తాగేస్తాం. అసలు ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకుంటాం కదండి, ఆ బాటిల్ అసలు నేనైతే బాటిల్ తాగేస్తున్నాను. ఇంకా తాగి అసలు కొద్దిగానే తింటాము, ఎక్కువ తినము. మా అమ్మాయి చూడండి ఎలాగొచ్చి ఏమంటుందో, తినేసి వచ్చేసింది ఏమంటుంది, గోల చేస్తుంది మా అమ్మాయి. దొండకాయలు తినేస్తుంది అని. మా అమ్మాయి అసలు ఎలా చేస్తుందో చూడండి. ఇంకా మగ్గాలండి, ఇంకా సేపు మగ్గనిద్దాము. ఈ రాగి జావా ఉడికిపోతుంది. ఈ పని మీద ఉంటే పిల్లలు ఏదో ఒకటి వచ్చి అది ఇది అని గోల చేసి సతాయిస్తూ ఉంటారండి. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, పని అసలు అవ్వట్లేదు. ఇప్పుడు కారం వేసుకుందామండి. మగ్గిని దొండకాయల్లో కొద్దిగా వేసుకుంటున్నాను కారం. మళ్ళీ తినేసి వచ్చేసిందండి మా అమ్మాయి. ఇలా కలుపుకోవాలండి. రాగి జావా ఉడికిపోతుంది. టైం ఉంటే చేసుకుంటానండి రాగి జావ అనేది. ఈ పిల్లలతో ఇంటి పని అది ఇది అని, వంట పని, పిల్లలతో అదే సరిపోతుంది. అందుకని ఒకసారి రాగి జావ కూడా పెట్టుకోను.
ఇవాళ పెట్టుకున్నానండి రాగి జావా మళ్ళీ. అయిపోయిందండి దొండకాయ ఫ్రై మాది. ఇంకా నేను గిన్నెలో బియ్యం వేసుకొని అన్నం కూడా పెట్టేసుకుంటాను ఇప్పుడు. మా అమ్మ తినేసి వచ్చి అరుస్తుంది వేయమని. ఈ రాగి జావ ఏమో ఉడికిపోతుంది. ఇది కూడా ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను అన్నం వండడానికి. అన్నం పెట్టేస్తాను. ఉప్పు వేసుకున్నాను. ఇంకా అదే ఉడికిపోయిద్ది. ఇప్పుడు జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. పంచదార, పాలు అది వేసుకున్నానండి. ఈ జ్యూస్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇఫ్తార్లో తాగేస్తానండి. ఇది అయిపోయిందండి, వేసుకున్నాను జ్యూసు. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం వేడిగా ఉంటుంది కదండి, మాకి వేడి చేసిద్ది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి. సబ్జా గింజలు కూడా, అన్నం ఉడుకుతుందండి, సబ్జా గింజలు కూడా నానబెట్టుకుంటాను కొద్దిగా వేసుకొని. ఒక నిమ్మకాయ రసం వేసుకొని కొద్దిగా ఈ సబ్జా గింజలు వేసుకొని తాగేస్తాను. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.